నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఎయిర్టెల్ నుంచి అన్నమాట. సో ఎయిర్టెల్ వాళ్ళైతే దుమ్ము దులిపే ఆఫర్ని అయితే తీసుకొచ్చి అన్నమాట. మంచి ఆఫరు. ఈ ఆఫర్ని మాత్రం పక్కా యూజ్ చేసుకోవాలి. ఎవరైతే డేటా ఎక్కువ యూజ్ చేస్తారో లేకపోతే ఆందోళన డేటా కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆఫర్ అన్నమాట. ఏంటంటే ₹9 ప్లాన్. అమ్మ ఏం మాట్లాడుతున్నా అంటే ఎస్బై ఎయిర్టెల్ వాళ్ళు ₹9 ప్లాన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్లాన్లో మీకు అన్లిమిటెడ్ డేటా వస్తుందంటే అన్లిమిటెడ్ స్పీడ్ దాకా ఎంత డేటా యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ లిమిట్ ఉంది. ఏంటంటే ఈ అన్లిమిటెడ్ డేటా 1 అవర్ దాకానే ఉంటుంది. అండ్ 10 GB మ్యాక్సిమం లిమిట్ అనమాట. 10 GB తర్వాత స్పీడ్స్ అనేవి 64 kbps/సెకండ్కి డ్రాప్ అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత నెట్ వస్తుంది కానీ స్లోగా లోడ్ అవుతుంది అన్నమాట. ప్లాన్ ట్రై చేస్తారా ట్రై చేయరా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. నేను ఒకసారి ట్రై అయితే చేసి చూస్తాను నేను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 13 5Gకి సంబంధించిన లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే July 9th వస్తుందనేసి అయితే అంటారు. ఇక్కడ కొన్ని ప్రాసెసర్ కొన్ని స్పెక్స్ అయితే బయటపడ్డాయి. దీని ప్రకారం క్వాల్కామ్ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 33 hours ఫాస్ట్ ఛార్జింగ్, 5030 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. అండ్ రెడ్మీ 12కి ఒక మంచి సక్సెసర్ లాగా వస్తుంది అనేసి అయితే అంటారు. 6.7 inches డిస్ప్లే, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం 10,000 లేకపోతే 12,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే స్టిల్ ఇప్పటికైతే మన వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ GT6 స్మార్ట్ ఫోన్ అయితే సేల్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఒకవేళ గిట్ట మీరు స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్స్లోకి వెళ్ళి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అంటే ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ ఎందుకు మంచి వీడియో చేసినా అవి కూడా ఒకసారి చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే గ్రాఫిక్ కార్డుల గురించి అన్నమాట. స్పెసిఫిక్ చెప్పుకోవాలంటే ఆజ్రాక్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఆజ్రాక్ వాళ్ళు AMD వాళ్ళది Radeon RX 6400 లో ప్రొఫైల్ గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకొచ్చారు. కొన్ని స్పెసిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితేనేమో సింగిల్ స్లాట్ గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. GDDR6 వేరియంట్ 1000 స్ట్రీమ్ కోర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ PCI 4.4 స్లాట్స్ కంపాటబిలిటీతో పాటు కూడా వస్తుందన్నమాట. కొన్ని లేటెస్ట్ గేమ్స్ అయితే రన్ చేసుకోవచ్చు. గేమింగ్కి బడ్జెట్లో గేమింగ్కి బాగానే ఉంటుంది. లేకపోతే పాత సిస్టమ్స్ ఉంటాయి కదా గ్రాఫిక్ కార్డులకి కొన్ని సపోర్ట్ చేయగా వీటికి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే $125తో పాటు వస్తుందంట. సో $125 అంటే దగ్గర చెప్పుకోవాలంటే 10,000 నుంచి 11,000 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇది 7,000-8,000కి వస్తే బాగుండే. లైక్ 9,000 8,000 ఉంటే తీసుకోవచ్చు. కానీ 11,000-12,000 అంటే మాత్రం స్కిప్ చేయమనేసి అయితే అంటాను. దానికి మీకు 1650 గ్రాఫిక్ కార్డులు కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే LG నుంచి అన్నమాట. సో LG వాళ్ళు కొత్త డిస్ప్లే తీసుకొచ్చారు. ఇక్కడ టాండెమ్ OLED తీసుకొచ్చారు అన్నమాట. సో ఇది మాస్ ప్రొడక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయింది అంటారు. సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటన్నా అంటే సింపుల్ ఏం లేదు. ఇది 40% థిన్నర్ అండ్ 20% లైటర్ దెన్ ద కరెంట్ OLED అనేసి అయితే మెన్షన్ చేసిరు అన్నమాట. సో స్పెసిఫిక్గా వాళ్ళు కోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చాలా మటుకు ల్యాప్టాప్స్కి సెట్టింగ్ చేసినట్టు పెద్ద డిస్ప్లేస్ అవన్నీ కూడా వస్తున్నాయి అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ మంచి క్వాలిటీతో పాటు వివింగ్ యాంగిల్స్ కూడా మంచిగా ఉంటాయి అనేసి అయితే మెన్షన్ చేసారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే Kdenlive అనే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి అన్నమాట. సో ఇక్కడ మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మల్టిపుల్ క్లిప్స్ ఏవైతున్నాయి 4-5 క్లిప్స్కి ఒకటే ఫిల్టర్ యాడ్ చేసి ఒకటే ఫిల్టర్ అప్లై అయ్యేటట్టు ఒకటేసారి చేంజెస్ చేసేటట్టు ఫీచర్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఫీచర్ మంచిగా ఉంది. ఒకవేళ ఇట్లా Kdenlive వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసే ఇట్లా వాళ్ళకి ఇది కొంచెం బూస్ట్ అవుతుంది. అండ్ ఈ సాఫ్ట్వేర్ వచ్చేసరికి అయితే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఒకవేళ మీరు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారా లేరా అని కింద కామెంట్ అయితే చేయండి. గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్ నుంచి అసాసిన్ క్రీడ్ సిండికేట్ అనే ఒక గేమ్ ఉంది బై. ఇది కొంచెం స్లైడ్గా మిడివల్ పీరియడ్ లాగా ఉండొచ్చు. అంటే రాజుల కాలం పక్క పెట్టేసి కొంచెం ఫ్యూచరిస్టిక్ లాగా 90s సినారియోస్ లాగా తీసుకొస్తారు. కొంచెం బాగానే ఉంటుంది. స్టార్టింగ్లో బగ్స్ అవన్నీ వచ్చినా కానీ ఇప్పుడైతే బగ్ ఫిక్సెస్తో పాటు జర స్టేబుల్ గేమ్ ప్లే అయితే వస్తుంది అన్నమాట. జర బాగానే ఉంటుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం $499 పాటు అయితే గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట స్టీమ్ అనే వెబ్సైట్లో.
మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట భయ్. మీకు బేసిక్గా లో అండ్ స్పెసిఫికేషన్స్తో ఉన్న కూడా గేమ్ అయితే రన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వాలి. మీకు ఎలా అనిపించింది? మీ డౌట్స్ క్వశ్చన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.